రీసెంట్గా వీడియో పెట్టాం కదండి మా కోడిని పొదగేసామని. ఇదిగోండి మా కోడి పిల్లలు చేసింది. అదే దాని ప్రొడక్షన్గా నెట్ కడదామని చెప్పేసి మా గంప చేద్దాం అనుకున్నాం. కానీ సర్లే అని చెప్పేసి ఇంక టౌన్కి వెళ్ళేసాము. మరి అలా టౌన్ బయలుదేరితే అప్పుడు గంప చేద్దామా లేదా నెట్ కడదామా అనే ఆలోచనలో ఉన్నాము. ఫైనల్గా గంప నెట్ ఒకే రేట్కి వస్తుండేసరికి సర్లే ఈ టాప్గా నెట్ కడితే అలా నెట్ షాప్కి వెళ్ళాం. చూడండి 2 రకాల నెట్లు చూపించారు. ఆ పెద్ద నెట్ గ్రీన్ కలర్లో ఉన్నదైతే ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ హోల్స్ పెద్దగా ఉన్నాయి. సర్లే అని చెప్పి చిన్నది తీసుకున్నాం. ఆయనైతే మాకు అడిగినంత కట్ చేసి ఇచ్చేసారు. కట్టర్ చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి వచ్చేసరికి అమ్మ క్లీన్ చేసేస్తుంది. సర్లే అలాగే క్లీనింగ్ అయిపోయిన తర్వాత అదిగోండి కోడిపిల్ల చూడండి ఏ విధంగా పట్టుకున్నారు. నన్ను పట్టుకోమన్నా కానీ నాకు భయం వేసింది, అందుకే అమ్మ పట్టుకుంటే అలా వీడియో తీసాను. సర్లే అండి, ఇంకా ఆ విధంగా వీడియో తీసిన తర్వాత ఇంకా నెట్ కట్టడానికి వెళ్ళిపోయాము. అదిగోండి ఆ విధంగా అయితే ఒక పక్క అయితే నెట్ కట్టేసాము. సేల్లో పిక్ కొట్టాము. సేల్లో కొంచెం హార్డ్గానే ఉంది పిల్లలు అయ్యేసరికి. సర్లే అని చెప్పేసి ఇంక రెండో పక్క కొట్టడానికి ట్రై చేస్తున్నాం. అస్సలు దిగట్లేదు. మరి ఏ విధంగా కొట్టాలి కదా, లేకపోతే ఈ కాకులు వీటికి మనం కాపలాగా వెళ్ళాం. అందుకని చెప్పేసి వాటికి అడ్డంగా ఉంటుంది, అదేవిధంగా అవి ఫ్రీగా తిరుగుతాయి అనే ఉద్దేశంతోనే ఆ విధంగా నెట్ అయితే కట్టాలనుకున్నాం. ఫైనల్గా అయితే ఆ విధంగా అయితే కట్టేసామండి నెట్. ఇంకా పైన కొంచెం క్లాత్ కట్టేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా అయితే మా కోడిపిల్లలకి బుజ్జి కోడిపిల్లల ప్రొడక్షన్ అయితే ఇచ్చేసాం. ఇంతే అండి వీడియో అయితే. మరి మీరైనా ఎప్పుడైనా ఈ విధంగా కోళ్ళు పెంచారా? థ్యాంక్స్.